కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అదేంటంటే, "ఏవండీ మీరు దేవుని నమ్ముకున్నారు గదా! ఎందుకండి ఇలా జేశారు?" లేదంటే, "ఏవండీ నేను వాళ్ళని చాలా బలంగా నమ్మానండి. ఎందుకంటే వాళ్ళు మందిరానికెళ్తారు గదా! ఎందుకంటే వాళ్ళు చర్చ్‌కి వెళ్తారు గదా! అందుకు నేను వాళ్ళని చాలా దృఢంగా, బలంగా నమ్మేసానండి. కానీ వాళ్ళు అలా చేసేసరికల్లా నేను నిజంగా జీర్ణించుకోలేకపోతున్నానండి. నేనసలు నిజంగా దాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఇప్పటికీ ఊహించుకోలేకపోతున్నాను. అలా జరుగుతదని ఊహించుకోలేకపోతున్నాను." ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయండి. కొంతమంది అమౌంట్ తీసుకొని అమౌంట్ విషయంలో మోసం చేయడం గానీ, కొంతమంది వివాహ విషయంలో మోసం చేయడం గానీ, కొంతమంది అనేక రకాల కోణాలలో అనేక రకాలుగా ఇతరులు మోసం చేయటం అనేది వారికి వాక్యం పట్ల అవగాహన లేకపోవటం వలన చేస్తున్నారంటే దాన్ని దాన్ని ఓకే అని చెప్పడానికి వీల్లేదులే గానీ, దేవుడైతే క్షమించరు ఎవరినైనా గానీ. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విచిత్రం ఏంటంటే, కొంతమంది ప్రభువుని విడిచి వెళ్ళిపోవటానికి ఇలాంటి కొన్ని సంఘటనలనేవి చర్చెస్‌లో జరగటం అనేది వాక్యము తెలియని వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తది గానీ, వాక్యము తెలిసినటువంటి వారికి కొన్ని అనుభవ పాఠాలను నేర్పిస్తుంది ఇలాంటి సందర్భాలు. ఎందుకంటే, దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని సందర్భాలను గనక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, సంఘములో ఉన్నటువంటి వారి గురించి అనగా దేవుని కృపను పొందుకుంటున్నటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాలు మనకి ఈ యొక్క సమయంలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడటం మనం గమనించవచ్చు. అవేంటంటే యూదా పత్రిక మనం చూద్దాం. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక 4వ వచనం మనం చూద్దాం. యూదా పత్రిక 4వ వచనం మనం చూస్తే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. చూడండి, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే, వారు భక్తిహీనులై, మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా భక్తులే అనుకోవడం అనేది వాక్యము తెలియనటువంటి వారు ఆలోచించే విధానం. అందుకే నేను ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, మీరు బైబిల్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనలో గడపండి. ఎందుకు ఈ విషయాలు ఎక్కువగా చెబుతూ ఉంటానంటే, మనం బైబిల్ని ధ్యానించకుండా ఏవో మనకు తెలిసినటువంటి 90వ కీర్తనో, 23వ కీర్తనో, 1వ కీర్తనో మనం చదువుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఆ 4, 5 కీర్తనలు లేదంటే ఒక 10, 15 కీర్తనలు మనం జాగ్రత్తగా బై హార్ట్ చేసేసి ఆ 10 కీర్తనలే మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, దేవుడు మనకి రాయించింది 10 కీర్తనలు మాత్రమే కాదండి. ప్రతి మాట మన కొరకు దేవుడు రాయించారు. మనం ఆ 10 కీర్తనలు లేదంటే ఆ కొన్ని వచనాలు మనం చదువుకొని, ఆ కొన్ని వచనాలు మనం అండర్‌లైన్ చేసుకొని, ఆ కొన్ని వచనాలను మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టుకొని, వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకొని, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉంటే గనక, మనకి మోసము చేసేవారే గుర్తుపట్టలేం మనం. మీరు గమనించినట్లయితే సంఘములోకి కొంతమంది రహస్యంగా వచ్చారు. చర్చెస్‌లోకి కొంతమంది రహస్యంగా వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే భక్తిహీనులై. కనుక సేవ చేస్తున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు మంచివారు అనుకోకండి. సంఘమునకు వెళ్తున్నంత మాత్రాన ప్రతి ఒక్కరే మంచివారని అనుకోకండి. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మంచివారు అని అనుకోకండి. బైబిల్ పట్టుకొని వెళ్తున్నంత మాత్రాన మంచి వ్యక్తులు అనుకోకండి. ఎందుకంటే రహస్యముగా జొరబడి ఉన్నారు. వాళ్ళు ఏమైపోతున్నారయ్యా అంటే భక్తిహీనులైపోయారు. మనం ఎవరు నమ్ముతున్నాం? కొంతమంది చెల్లెమ్మలు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారండి. ఏమంటే నేను సేవ చేస్తాను, నాకు ఒక సంఘం ఉంది, మన ఇద్దరు వివాహం చేసుకుందామని అనడంతో నేను నమ్మానండి అతన్ని అనేవారు కూడా ఉన్నారండి. అనేవారు కూడా ఉన్నారు. అప్పుడు చాటు బేరాలు ఎందుకు పాస్టర్ గారు? ఇలాగ చాటుగా మాట్లాడుకోవడం ఎందుకండి? మా ఇంటికి రండి, ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి, మీ పేరెంట్స్ని తీసుకొని రండి, మాట్లాడండి, ప్రార్థన చేద్దాం, వాక్యానుసారంగా ఆలోచిద్దాం,
అని మాట్లాడగలిగిన చెల్లెమ్మ ఆ మాటలు మానేసి నువ్వు కూడా ఆయన మాటలకి సమ్మతించి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆ పాస్టర్ గారి మాటలకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇంకొంతమంది ఇంకా రకాలుగా మాట్లాడుతుంటారండి. ఆయన బిజినెస్ చేస్తా అన్నాడండి మా పాస్టర్ గారు, బిజినెస్లో పెట్టుబడి పెట్టమన్నారండి, పెట్టేశానండి నేను. ఏమండి, సేవకులు బిజినెస్లు చేయటం ఏంటండి? బ్రతుకులు మార్చడం కొరకు బైబిల్ పట్టుకున్నారా? బిజినెస్లు చేయడం కోసం బైబిల్ పట్టుకున్నారా? నువ్వు అతని మాటలు ఎందుకు నమ్మావు బ్రదర్? జీవన వ్యాపారంలో చిక్కుకోకండి అని దేవుడు చెప్తున్నప్పుడు, జీవన వ్యాపారంలో చిక్కుకుపోయింది కాకుండా నిన్ను కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టమంటే నువ్వు ఎందుకు పెట్టావు? ఇప్పుడు షేర్స్ దగ్గర ఎందుకు గొడవ పడుతున్నావు? భక్తిహీనులైనా మీరు ఇంతకీ భక్తి పరులాగా ఆలోచించండి ఒకసారి. భక్తి అంటే ఏంటి ఇంతకీ? ఇహలోక మాలిన్యము, ఈ లోక సంబంధమైన మాలిన్యము. డబ్బులు సంపాదించాలి, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం అని దేవుడు చెప్తున్నప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా నమ్మావు? ధనాపేక్ష కలిగి ఉండటం భక్తిహీనతకు కారణం. అందుకే కొందరు భక్తిహీనులు, కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. సేవ పేరుతోటి, విశ్వాసుల యొక్క పేరుతోటి, సంఘము పేరుతోటి, దేవుని పేరుతోటి జొరబడ్డారండి. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎలా గుర్తించాలి బ్రదర్? ఆ ప్రశ్న అడగటం మానేసి మోసపోయిన తర్వాత యేసు ప్రభు వేస్ట్ అంటారండి. ఇది ఇంకా అమాయకత్వం, ఇది ఇంకా దారుణం. నేను మందిరంకి వెళ్ళే వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు పొత్తు పెట్టుకున్నారండి. ఏంటో పొత్తు అంటే ఏదో ఫైనాన్స్ సర్వీస్ దగ్గర ఏదో పొత్తు పెట్టుకున్నారు, ఏదో ఒక ఎక్విప్మెంట్ ఏదో కొనుక్కోవడం కోసం పెట్టుకున్నారండి. ఆ ఈఎంఐస్ ఉంటాయి చూసారా, ఆ ఈఎంఐస్ కట్టే విషయంలో అతనికి ఏదో గొడవ అయిందండి. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు తాగేశారు. చర్చికి వెళ్ళే వాళ్ళు మధ్యలో ఈ తాగుడు ఎందుకు వచ్చిందో, ఇద్దరు తాగేశారు, కొట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఒకతను మళ్ళీ యాజ్ యూజువల్గా చర్చికి వెళ్తున్నారు, ఒకతను మాత్రం యేసుప్రభుని నమ్ముకొని ఇలా కొడతారా, ఇలా తాగుతారా, ఇలా చేస్తారా, దేవుడు లేడు ఏం లేడు అన్నారు. చూడండి ఎలా ఆలోచిస్తున్నారో వీళ్ళంతకి. మనం కూడా కొంతమందిని చూసి అలా అనుకోకూడదండి, లేదా మనల్ని చూసి కొంతమంది ఇలా అనుకోకూడదండి. మన 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 జీవితాన్ని చూసి కొంతమంది దేవుడు ఇలాంటోడా అనకూడదు, లేదా అలాంటి వారి జీవితాలను చూసి దేవుడు ఇలాంటి వాడా అని మనం అనకూడదు. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడో ఇలాంటి వారి గురించి దేవుడు రాయించేశారు. అదేంటో మనం చూస్తే యూదాపత్రిక 1వ అధ్యాయం మళ్ళీ చూద్దామండి. 4వ వచనం మనం చూస్తే, ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ఏం చేస్తున్నారండి? దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదురుడును ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. పైగా ఇలా ఏం చేస్తున్నారంటే ఇంతకీ అని మనం చూస్తే 12వ వచనం మనం చూస్తే 12వ వచనం అదే అధ్యాయంలో 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే దొంగ మెట్టలు, దొంగలు, గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేళ్ళు. వీళ్ళందరూ కూడా మన చుట్టూనే ఉంటారు, ప్రార్థన అంటూనే ఉంటారు, వ్యాపారం అంటూనే ఉంటారు, విశ్వాసం అంటూనే ఉంటారు. కానీ విశ్వాసఘాతుకులుగా మారిపోయి, భక్తిహీనులుగా మారిపోయి, దేవుడు వాళ్ళని రక్షించినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని, ఆ కృపను, ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని ఏం చేస్తారా అంటే దుర్వినియోగం చేస్తూ సంఘములో ప్రేమ విందులలో మళ్ళీ వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. మళ్ళీ ప్రేమ విందుల్లో వీళ్ళు మళ్ళీ దేవుని తరపున జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉంటారు. కానీ వారు దేవుని పిల్లలు కాదు, దొంగ మెట్టలు.
మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలి బ్రదర్? ఏ విధంగా గుర్తించాలి బ్రదర్ అనగానే దేవుడు ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం, ధ్యానిద్దాం. మత్తయి సువార్త ఏమండి 7వ అధ్యాయంలో 15th వర్స్. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రెల చర్మాన్ని కప్పుకొనే ఉంటారు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. 16th, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా? అలాగే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చాలా సింపుల్. మామిడి చెట్టుకు నిమ్మకాయలు రావు, నిమ్మ చెట్టుకు దోసకాయలు రావు, దోస పొదకు పుచ్చకాయలు రావు, పుచ్చకాయలకి సంబంధించినటువంటి పొదలకు సొరకాయలు రావు. ఏ చెట్టుకి అవే వస్తాయి. మీరు అనుకోవచ్చు ఒకవేళ హైబ్రిడ్ తయారు చేయొచ్చు కదా బ్రదర్ అని. ఎంత నువ్వు ఎన్ని కెమికల్స్ యూజ్ చేసినా హైబ్రిడే. హైజీనిక్ ఫుడ్డే. హెల్తీ ఫుడ్డే ఏమండి. యూజ్లెస్ ఫుడ్డే. ఎంతైనా కానీ మీరు ఆలోచించండి. అలాగే మనం చూస్తే వాళ్ళ క్రియల్లో మనకు అర్థమైపోతుంది, వాళ్ళ మాటలు అర్థమైపోతుంది. బ్రదర్ నేను గుర్తించలేకపోతున్నానంటే లోపం వాళ్ళలో లేదు, నీలో ఉంది. ఏంటో లోపం అంటే లోక జ్ఞానం విషయం కొరకు పరిగెడుతున్నావు కానీ దేవుని జ్ఞానం విషయం కొరకు నువ్వు పరిగెత్తట్లేదు, ప్రయాసపడట్లేదు, నేర్చుకోవట్లేదు, ధ్యానించట్లేదు. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఇట్టే వారి మాటల్లో మనం వాళ్ళని పసిగట్టేయచ్చు. దేవునికి జ్ఞానం మనం ధ్యానించినట్లయితే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ట్రాక్ చేసేసి వాళ్ళు మనల్ని మంచిలోకి నడిపించటం కొరకు మాట్లాడుతున్నారా, ముంచటం కొరకు మాట్లాడుతున్నారా మనం గ్రహించుకోవచ్చండి. మనం ఎవరి మాటలు నమ్ముతున్నాం? ఇంతకీ ఎవరి మాట అయినా కానీ బైబిల్లో ఉన్న విషయాలకు అనుకూలంగా మాట్లాడితే అంగీకరించాలి, లేదు అంటే కనుక విడిచిపెట్టాలి. నేను అక్కడ మోసపోయాను, ఇక్కడ మోసపోయాను, వాడు అలా మోసం చేశాడు, ఇలా మోసం చేశాడు అని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ గురించి మాట్లాడి ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుణ్ణి విడిచిపెడతా అనడం అనేది ఎంత అమాయకత్వం అంటారు, ఎంత మూర్ఖత్వం అంటారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. సామెతల్లో ఉంటుందండి, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. మరొక మాట మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం నుంచి మరొక మాట మనం చూసుకొని ఈ యొక్క సెషన్ని మనం క్లోజ్ చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం మనం చూద్దామండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. కనుక మోసపోకండి. మాటలు చక్కగా ఉంటాయి కానీ త్రోవలు చక్కగా ఉండవు. మాటలు బాగుంటాయి, క్రియలు బాగోవు. కనుక మీరు క్రియలను కూడా చూడాలి. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని వాక్యానుసారమైనదా కాదా అని 1కి 100 సార్లు పరిశీలించుకున్న తర్వాత మాత్రమే మనము ఒక నిర్ణయానికి రావాలి. కనుక ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కనుక ఎవరో మనుషులు చేసిన దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనుషులు చేస్తున్నటువంటి ఆ నీచమైన కార్యాలను మనం చూసి వారు చర్చికే వెళ్తున్నారు కదా, బైబిల్ పట్టుకున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, అలా ఎందుకు చేశారని కనుక వాళ్ళకు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి భక్తిహీనులై దేవుని యొక్క సభలలో, దేవుని యొక్క పనులలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క యాక్టివిటీస్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వారిని బట్టి దేవుని నువ్వు దూషించొద్దు, వారిని బట్టి దేవుని నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుణ్ణి హత్తుకో, యేసుక్రీస్తు వారిని హత్తుకో, అంతేగాని మనుషుల్ని కాదు. వాక్యాన్ని హత్తుకో, విశ్వాసుల్ని కాదు. వాక్యాన్ని అనుసరించు, విశ్వాసుల్ని కాదు. వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ధ్యానించు. విశ్వాసుల జీవితం పట్ల ధ్యాస కాదు మనకు ఉండాల్సింది. కనుక ప్రియులారా, మన లోకాన్ని జయించాలంటే కావాల్సింది
వాక్యము. కనుక ఈ వాక్యం మీద మనసు పెట్టి వాక్యానుసారమైన విషయాలను మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా తెలుసుకుంటూ వాక్యానుసారంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, విన్న వాక్యాన్ని తండ్రి మా అందరి జీవితాలలో అన్వయించుకుంటూ అనుసరిస్తూ తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో బలపరచండి, మీ కృపలో స్థిరంగా నిలబెట్టండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరు జీవించినట్లుగా సహాయం చేయండి. కృంగిన ప్రతి ఒక్కరు హృదయాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, స్థిరపరచండి, బలపరచండి ప్రభా. ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను ప్రభా మీ కృపలో స్థిరంగా నిలబెట్టండి తండ్రి. అదేవిధంగా ప్రభా, జేసీ చర్చ్ తరపున జరుగుతున్న ప్రతి యాక్టివిటీని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్య చేయడానికి మా తండ్రి నమ్మకంగా యథార్థంగా నిలబట్టడానికి తండ్రి, పరిచర్య చేయడానికి తండ్రి వచ్చినటువంటి ప్రతి చెల్లెమ్మను బట్టి, ప్రతి తమ్ముని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నేను పేరు పేరున మిమ్మల్ని మా తండ్రి స్తుతిస్తున్నాను ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. వారి యొక్క ఆరోగ్యాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆరోగ్యంలో మా ప్రభా వారు నిలబడుతూ తండ్రి ఎలాంటి మరణకరమైన రోగాలకు ప్రభావ వారు గురి కాకుండా, లోను కాకుండా తండ్రి మంచి ఆలోచనతో ప్రభావ ముందుకు సాగటకు సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబ పరిస్థితులను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటే తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. God bless you all.